ఏప్రిల్ 20వ తారీఖు ఎరికే కదా ఆ రోజు ఏమున్నదో జైత్యాల జైత్ర యాత్రనోళ్ళ మన బీఆర్ఎస్ పార్టీ జైత్యాలలో పెద్ద బహిరంగ సభ పెడుతుంది. ఏడాది తర్వాత మన కేసీఆర్ సారు బహిరంగ సభకు వస్తుండు. సార్ సభ పెడితే ఎట్లుంటుందో మీ అందరికి ఎరుకున్నదేనాయే. సారును చూసేతందుకు సార్ మాటలు దగ్గర నుంచి వినేతందుకు లక్షల మంది వస్తారు. ఇప్పుడు ఏడ చూసినా జైత్యాల గురించే మాట్లాడుకుంటుర్రు. పార్రి మనం కూడా ఆడికి పోయి ఆ సభ సంగతులేందో ఆర్చుకుందాం. ఇప్పుడు ఎవరి నోటిన్నా జైత్యాల సభ గురించే మాట్లాడుకుంటుర్రోలా. పాత కరీంనగరమే కాదు, చుట్టుముట్టు జిల్లాల జనాలు కూడా సోమవారం జైత్యాల తొవ్వ పట్టేందుకు తయారైతుర్రు. జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ లో షరీక్ అవుతుండు కదా, మన కేసీఆర్ సార్ కండువా కప్పి పార్టీలకు తీసుకుంటాడు. ఇక ఈయనే పెద్ద బహిరంగ సభ ఉంటది. కేసీఆర్ సభ అంటే మామూలుగా ఉంటదా? లక్షల మందితోని మైదాన్ కిటకిటలాడుతుంటది. వాళ్ళను ఎవరు దోల్క రావాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్ళే బండ్లు కట్టుకొని కార్లు వ్యాన్లు మాట్లాడుకొని సొంత కిరాయిలు పెట్టుకొని మరీ వస్తారు. అసొంటిది ఏడాది తర్వాత కేసీఆర్ సార్ సభ పెట్టే ఇంకెట్లుండాలి? అంతా ధూమ్ధామే కదా. ఇప్పటికే జైత్యాలంతా గులాబీ కలర్లకు మారింది. ఏర్పాట్లు గీర్పాట్లు దగ్గరికి వచ్చినాయి. ఇగో గీ మైదాన్లనే బహిరంగ సభ నడుస్తుంది. మన కేటీఆర్ సారున్నా హరీష్ అన్న ఈ ఏర్పాట్లు అవి ఎట్లా నడుస్తున్నాయి అరుచుకునేందుకు వచ్చిర్రు. వీళ్ళు వచ్చిరని ఎరకవుడుతోనే జైత్యాలంతా జై తెలంగాణ మాటలతోని మారుమోగిపోయింది. నిజం చెప్తున్నా, ఈ జగిత్యాల బహిరంగ సభతోని కాంగ్రెస్ కు వణుకు ఊడుతుంది కావచ్చోలా. అసలు వాళ్ళే ఎక్కువ ఆలోచన చేస్తుర్రు. అందుకే ఈ సభను పేల్ చేసేటందుకు మన సర్కార్ ఏవేవో ప్లాన్లు ఎత్తాందట జనం ముంగట. అందున కేసీఆర్ సార్ సభకు గవి నడతాయా? వాళ్ళ పప్పులు ఉడుకుతాయా? 600 లక్షల మందితోని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుడే కావాలి అన్నట్టున్నది జైత్యాలలు ఇప్పుడు. ఇదే జగిత్యాలలో కేసీఆర్ గారు గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతం అవుతుంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించడానికే మా పార్టీ నాయకత్వం అహరహం కూడా కష్టపడతా ఉన్నారు. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత జగిత్యాల వేదిక నుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడతారో వినాలని చెప్పి తెలంగాణ రైతులు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణలోని మా విద్యార్థి తమ్ముళ్ళు, మా యువకులు, అట్లాగే పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుంది. తిరిగి జగిత్యాల నుంచే మళ్ళీ పూర్వ వైభవం సాధించడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ సభ సర్కార్ను ఎంత వణుకు పుట్టిస్తుందంటే, ఓ దిక్కు జగిత్యాల సభ నాడే మన సీఎం రేవంత్ సారు మేడిగడ్డ టూర్ పెట్టుకున్నాడు. అంటే అటు జనాలు మీడియా వాళ్ళ నజరు జగిత్యాల దిక్కు వాడద్దని కావచ్చు. గట్ల పడకపోవడానికి అదేమన్నా ఉత్తపచ్చోళ్ళ సభనా? కేసీఆర్ సార్ సభ. సార్ ఎన్ని గంటలు మాట్లాడినా జనం టైం మర్చిపోయి మరీ వింటుంటారు. టీవీలోకి నచ్చకున్నా వాళ్ళు సూయించక తప్పది. అట్లుంటది మరి కేసీఆర్ సార్ సభ అంటే. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే, కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్ళి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే ఆయన అట్టర్ ఫ్లాప్ పాలన, 6 గ్యారంటీలని, 420 హామీలని, 13 డిక్లరేషన్లు, అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని చెప్పి ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.